అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ బూత్ నెంబర్ 290లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని, అందుకే తాము బూత్ను పరిశీలించినట్లుగా తెలిపారు. ఆయన 40 ఏళ్ల తర్వాత ఓటర్లు స్వేచ్ఛగా ఇక్కడ ఓటేస్తున్నారని చెప్పుకొచ్చారు. నిమ్మాడ లాంటి గ్రామాల్లో ఎప్పుడు కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసుకోకపోయేవారు. ఎన్నికల కమిషన్ కానీ, కోర్టులు కానీ, ప్రభుత్వాలు కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ పూర్తిగా వైఫల్యం చెందేవారు. ఈనాడు ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఈరోజు నిమ్మాడ గ్రామంలో ఓటు వేసుకునే దాఖలాలు. ఎందుకంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా రిగ్గింగులు చేస్తూ, అరాచకాలు చేస్తూ, హత్యాకాండలు చేస్తూ దానకాండగా ప్రవర్తించేవాళ్ళు. ఈరోజు అదేమీ లేకుండా ప్రజాస్వామ్యంగా ఈ ప్రభుత్వం, అలాగే కోర్టును మేము ఆశ్రమించాం. గౌరవ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారు, నేను పార్లమెంట్ అభ్యర్థిగా కోర్టును ఆశ్రమించి కోర్టు ద్వారా పెర్మిషన్ తీసుకుని వెబ్ కెమెరాస్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా తన ఓటు తాను వేసుకునే విధంగా, ఓటు అనేది ప్రతి పౌరుడికి తన ప్రథమ హక్కు, ఆ హక్కుని ఈరోజు సాధించుకున్నారు. ఇక ఓటరు తన అభిప్రాయాన్ని, తన ఆలోచనని, అక్కడున్న పరిస్థితులని, ప్రభుత్వాలను బట్టి, ఆ ప్రభుత్వాల మీద ఉన్న అభిప్రాయాన్ని బట్టి, పార్టీల మీద ఉన్న అభిప్రాయాన్ని బట్టి ఓటు హక్కును వినియోగించుకుంటారు. కానీ ఈవేళ ప్రజాస్వామ్యంగా ఓటేసుకునే సందర్భం మొట్టమొదటిసారి ఈరోజు జరిగింది. ఇప్పటి వరకు కూడా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ప్రజలకి స్వేచ్ఛాయుతంగా ఓటేసేయడానికి అవకాశం కల్పించారు. ఓటేయడానికి కూడా భయపడేటటువంటి తత్వం, భయానికి ఆందోళనకు గురైపోయినటువంటి ప్రజలు, మేము ఓటేస్తే మమ్మల్ని ఏం చేస్తారో, సర్పంచ్ అభ్యర్థులనే చంపేసినారు, సొంత అన్నదమ్ముడినే చంపేసినారు, మమ్మల్ని చంపేస్తారేమో, ఇంకెందుకు మాకు అని భయపడే తత్వానికి అలవాటైపోయారు ప్రజలు. ఇక్కడ ఊడిగలిపోవడని ఈ పంచాయతీలో గ్రామం ఉంది, ఇలా మీరు కెమెరా పట్టుకుని వెళ్ళండి. 40 years నుంచి వాళ్ళకి ఓటేయడం రాదు. అలాగే చిన్న వెంకటాపురం వాళ్ళకి ఓటేయటం రాదు, ఈ ఊర్లో కూడా ఓటేయటం రాదు. కానీ ఈసారి మేము ఏం చేసినామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రిగ్గింగ్ జరగకూడదు, ఇంపర్సనేషన్ జరగకూడదు అని ఎలక్షన్ కమిషన్కి దపదపాలుగా ఫిర్యాదులు చేస్తూ, ఆ ఫిర్యాదుల తాలూకా రిసీవ్డ్ కాపీస్ తీసుకెళ్ళి హైకోర్టులో కూడా పిటిషన్ వేసాం. ఆ పిటిషన్ ద్వారా అన్ని సెంటర్స్లో కూడా వెబ్ క్యామ్స్ పెట్టడం జరిగింది. ఆ వెబ్ క్యామ్స్ ఉండటం కారణంగా ఈరోజు బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యబద్ధంగా 40 సంవత్సరాల తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఈ బూత్లో పోలింగ్ జరుగుతుంది. ఓట్లు ఎన్నొస్తాయన్నది ఇక్కడ ఇమ్మెటీరియల్, ఓట్ల గురించి మేము మాట్లాడలా. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి ఎన్నికలు. అలాగే స్వాతంత్ర్యానంతరం ఇక్కడ స్వేచ్ఛతో ప్రజలు ఓట్లు వేస్తున్నారు. అన్ని వైపులా కూడా బాగుంది. టెక్కల్ నియోజకవర్గం మొత్తంగా కూడా నాకు తెలిసి 25,000 ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుస్తాం. ఎంపీ కూడా 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచేటటువంటి పరిస్థితి ఉంది.